హాయ్ ఎవ్రీవన్, సబ్స్క్రైబ్ టు శిరీష నాగర్ కర్నూల్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మంగళవారం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే భోజనానికి వచ్చాము. మార్నింగ్ నుంచి నేనైతే వీడియో తీయలేదు, డైరెక్ట్గా లంచ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను. అది కూడా ఎందుకంటే మా అల్లుళ్ళు నేను వ్లాగ్స్ చేస్తున్నా అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అత్త మనం ఒక వ్లాగ్ చేద్దామని అడుగుతారు. సో వాళ్ళ కోసం, వాళ్ళ మెమరీ కోసం అయితే వ్లాగ్ తీశాను. నేను 2020 నుంచి అయితే వ్లాగ్స్ స్టార్ట్ చేశాను. మెయిన్ రీజన్ ఏంటి అంటే దీని నుంచి నేను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే కాదు, జస్ట్ ఫర్ మెమరీ కోసం మాత్రమే నేను వ్లాగ్స్ అనేవి తీస్తాను. సో మధ్యాహ్నం లంచ్ అయిపోయాక నైట్ డిన్నర్ కూడా అన్నయ్య అక్కడే చేసి వెళ్ళమన్నారు. ఈ మధ్యలో నేనైతే మా స్కూల్ పాంప్లెంట్ కోసం బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మా వదిన వేడివేడి వడలు, తర్వాత పచ్చడి, పెరుగన్నం చేసింది. సో అవి తిన్నాము. అసలు మాకు టైమే తెలీదు. మా వదిన ఇంకా ఈరోజు ఇక్కడే ఉండి రేపు వెళ్ళండి అని చెప్పింది. సో కానీ మేము ఉండలేకపోయాము, ఎందుకంటే మేము ఇంటికి రావాల్సి వచ్చింది. మా అత్తగారు ఉంటారు ఇంట్లో, ఆమెకి చేత కాదు కాబట్టి, లేకపోతే ఉండేదాన్నో ఏమో. సో మా వదినలు అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వదిన అంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే వాళ్ళు నాతో అలా ఉంటారు. ఏదైనా బాండింగ్ బట్టే ఉంటుందండి. నేను చాలాసార్లు ఈ రిలేషన్షిప్ బాండింగ్ అని చెప్తూ ఉంటాను. మీరు ఒకసారి పాజిటివ్గా అందరితో ఉండి చూడండి ఏ విధంగా ఉంటుందో. ప్రతి ఒక్కరు మన వాళ్ళే అవుతారు. సో ఇది గీతిక, మా అన్నయ్య కూతురు. మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చింది. చూసారా, మా వదినలు తర్వాత మా అన్నయ్య వాళ్ళందరూ కూడా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి లిఫ్ట్ దాకా వచ్చారు. ఇంకా మా అన్నయ్య పిల్లలు అయితే మాకు గేట్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారండి. సో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. వాడు ఏదైనా మాట్లాడితే అత్త నేనంటే ఇష్టం ఉంటే ఇంట్లోకి రా అంటాడు. నిన్న నైట్ మేము అక్కడ ట్యాంక్ బండికి వెళ్ళాం. నాగర్ కర్నూల్లో కూడా ట్యాంక్ బండి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాడి ఇంటికి రావాలని చాలా అడిగాడు, కానీ రాలేదు. అందుకని ఇవాళ వచ్చి వాడి కోరిక ప్రకారం నేను నైట్ 8:55-9 వరకు అక్కడే ఉన్నాను. సో కిందికి వచ్చేసరికి ఆల్రెడీ మేము ఆటో మాట్లాడేసుకున్నాము. ఈ ఆటో అతను కూడా నన్ను స్కూల్కి చాలాసార్లు బాగా తీసుకెళ్తారు, శ్రీనివాస్ ఈయన పేరు. సో మేము అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంటికి అయితే వస్తున్నాము. రావాలని లేదు, అక్కడే ఉండాలనిపించింది, కానీ పోక తప్పదు కదా. సో అందుకనే బయలుదేరాము. అప్పుడే నా కూతురు, అమ్మ మనం ఎన్ని గంటలకు వెళ్తున్నామో అందరికీ చూపించాలి కదా అని చెప్పేసి ఫోన్ అయితే ఆన్ చేసి ఒక్కసారి మేము ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తున్నాము చూపించాలని చెప్పేసి మీకు అందరికీ ఫోన్ చూపిస్తుంది. చూడండి, టైం 8:50కి అయితే మేము బయలుదేరాము. సో బయలుదేరి ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మార్నింగ్ నుంచి ఏమేమి జరిగిందో మేము మాట్లాడుకుంటూ వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సమ్మర్ హాలిడేస్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా అన్నయ్య పిల్లలు కూడా అదే అన్నారు. ప్రతిసారి వచ్చి సమ్మర్ హాలిడేస్ కంటే ఈసారి బాగుంది పిన్ని అన్నారు. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.